ఓకే. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందల విశ్వాసం ఉంచితే గనక మనకెన్నో ప్రయోజనాలున్నాయి. మనకెన్నో లాభాలున్నాయి అని మనలో ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఏమి లాభాలున్నాయి? మనకి లాభమేంటి? యేసుక్రీస్తునందలి మన విశ్వాసం ఉంచితే ఏంటి ప్రయోజనం? దేవుని యందలి మన విశ్వాసం కలిగి ఉంటే అసలేం జరుగుతుంది? అంటే చదవండి. మార్కు సువార్త 11 అధ్యాయం 21-23 వచనాలు. అప్పుడు ప్రభుదాస్ పేతురు బ్రదర్ చదువుతాడు. చదవండి. అప్పు అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, హ్మ్. ఇదిగో హ్మ్. నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. హ్మ్. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు హ్మ్. దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, నీవు ఎత్తబడి హ్మ్. సముద్రములో పడవేయబడమని చెప్పి, తన హ్మ్. మనసులో సందేహింపక, తాను చెప్పినది హ్మ్. జరుగునని నమ్మిన ఎడల, వాడు హ్మ్. చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభుతో చెప్తున్నాడు పేతురు. ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఇది ఎండిపోయినట్టు కనపడుతుంది అని యేసయ్యకి చెప్పాడు. యేసయ్యకి చెప్తే యేసయ్య ఏం చెప్పాడు అంటే, అందుకు యేసు వారితో ఇట్లనెను అని చెప్పి, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ దేవుని యందు విశ్వాసముంచి, ఈ కొండను చూచి, నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, తన మనస్సులో ఇంక డౌట్ ఉండకూడదు. ఇక ఏ రకమైన సందేహం కూడా ఉండకూడదు. తనది తాను చెప్పినది జరుగునని నమ్మితే గనక, వాడు చెప్పినది నిజంగానే జరుగుతుంది. వాడు చెప్పింది జరుగుతుదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీతో ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అన్నాడు. దేవుని యందలి విశ్వాసం ఉంచితే అనేకమైన ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటేంటంటే, దేవుని యందలి విశ్వాసం ఉంచినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, విశ్వాసంతో తాను ఏది పలికితే అది జరిగిపోతుంది. విశ్వాసంతో తాను ఏది పలికితే అది జరిగిపోతది. ఆయన శిష్యులను ఎదురుగా పెట్టుకొని, ఆయన అంజూరపు చెట్టుని నోరు తెరిచి శపించాడు. ఆయన నోరు తెరిచి అంజూరపు చెట్టుని ఆయన శపించేస్తే, అది మరుసటి రోజుకే అది ఎండిపోయినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ చెట్టు ఇలా ఎండిపోయిందేంటి అని అడిగితే, మీరు కూడా విశ్వాసం ఉంచి చెప్పండి. మీరు కూడా విశ్వాసం ఉంచి గట్టిగా పలకండి. ఏదైనా జరుగుతుంది అన్నాడు. మీరు కూడా దేవుని యందల విశ్వాసం ఉంచి పలకండి అన్నాడు. విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుని, బలం తెచ్చుకుని, విశ్వాస బలంతో, విశ్వాస వీరురాలిగా, విశ్వాస వీరుడిగా ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి విశ్వాసపు పలుకులు పలుకుతావో, తప్పకుండా ఏమైపోతదంటే, అది అక్షరాలా జరిగిపోతా ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యేసు ప్రభు ఏది పలికితే అదే జరిగిపోయింది. ఆయన నోరు తెరిచి ఏదైతే పలికాడో ఖచ్చితంగా అది జరిగిపోయింది. మనం యేసునందు విశ్వాసం ఉంచి మనలో ప్రతి ఒక్కరం కూడా ఏది పలుకుతామో అది ఖచ్చితంగా జరిగిపోతుంది. నీ పలుకుకి దేవుడు అంత శక్తినిచ్చాడు. నువ్వు ఏదంటే అదే. ఇంక నువ్వేదంటే అదే జరుగుతుంది. కానీ నువ్వు పలికేటప్పుడు ఇంక సందేహం లేకుండా పలకాలి. ఇంకా డౌట్ ఉండకూడదు. ఇది జరుగుతదా? జరగదా? అనే డౌట్ ఉండకుండా నువ్వు గట్టిగా పలకాలి. పరిశుద్ధ గ్రంథంలో పలికిన భక్తులు స్వయంగా యేసు అంజూరపు చెట్టు శపించబడునుగాక అని పలకడమే కాదు. ఆయన ఎన్నెన్నో పలికాడు. ఆయన పలికిన పలుకులు కొన్ని మాత్రమే మనకి వ్రాయబడి ఉన్నాయి. ఎన్నో పలుకులు, ఎన్నో సార్లు యేసయ్య అంతటోడు నోరు తెరిచి పలికితే ఆ పలుకు ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. అపోస్తలులు ఒకసారి యేసయ్య దగ్గరికొచ్చి ఏమన్నారంటే, "మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు" అనన్నారు. మనలో ఎవరమైనా సరే, మా విశ్వాసం దృఢమైనదై ఉండాలి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా
అని ఎవరమైనా అడిగామా అంటే, నన్ను వృద్ధి పొందించు, నా పిల్లలను వృద్ధి పొందించు, నా వ్యాపారాన్ని వృద్ధి పొందించు, దానిని వృద్ధి పొందించు, దీనిని వృద్ధి పొందించు అని శరీర సంబంధంగా శరీరం కొరకై వృద్ధి కోరుకున్నావు తప్ప, ఆత్మలో విశ్వాసం వృద్ధి చెందాలని కోరుకోలేదు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అపోస్తలులు ఆనాడు యేసయ్య దగ్గరకొచ్చి చెప్పారు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త తీయండి. లూకా సువార్త 17వ అధ్యాయం 5, 6 వచనాలు చదవాలి. 17 అపోస్తలుడు ఆ, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ఆ, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మడి ఉమ్, చెట్టును చూచి ఉమ్. నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూసారా? అపోస్తులు అడిగింది ఏంటంటే, శరీర సంబంధంగా ఏమీ అడగలేదు. నీ అందలి మాకు విశ్వాసం అనేది వృద్ధి పొందించాలి. నిజంగా మాకు సందేహం వచ్చేస్తుంది. ఏదైనా పలకాలన్నా కానీ మాకు సందేహం వచ్చేస్తుంది. మేం పలకలేకపోతున్నాం. ఇదిగో మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నిన్ను అడుగుతుంది ఇదే. మా విశ్వాసం మాత్రం వృద్ధి పొందాలి అని అన్నారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే, మీ విశ్వాసం ఆవగింజకు పోలుస్తున్నాను. ఆవగింజంత ఆవగింజంత ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం గలవారైతే, ఆవగింజంత విశ్వాసంలో ఇంక డౌట్ ఉండకూడదు. ఇంక ఏ మాత్రం కూడా సందేహం ఉండకూడదు. ఆవగింజంత విశ్వాసం గలవారైతే, ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని మీరు చెప్పినప్పుడు అది మీకు లోబడాల్సిందే. అది మీకు లోబడాల్సిందే. అది మీకు లోబడతది. మీరు విశ్వాసంతో పలకండి. మీరు విశ్వాసంతో మాట్లాడండి అని అన్నాడు. ఆయన కంబళి చెట్టునే ఎంచుకున్నట్టు మనకి కనబడతా ఉంది. కంబళి చెట్టుని ఎందుకు ఎంచుకున్నాడంటే, ఆ కంబళి చెట్టు యొక్క వేర్లు చాలా బలమైనవి. చాలా లోతుకి ఆ కంబళి చెట్టు అనేది వ్యాపిస్తా ఉంటది. దాని వేళ్ళు కిందకి వ్యాపిస్తా ఉంటాయి లోతుకి. దాని వేర్లు చాలా బలంగా ఉంటాయి. ఆ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటది. ఈ కంబళి చెట్టును జీవశాస్త్రంలో మోరాస్ ఆల్బా అని కూడా అంటారు. మోరాస్ ఆల్బా అని అంటారు. ఈ కంబళి చెట్టు పట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగపడే చెట్టు ఇది. పట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగపడుతుందన్నమాట. ప్రియులరా, ఈ కంబళి చెట్టును మల్బారీ చెట్టు అని కూడా అంటారు. మల్బారీ చెట్టు అని అంటారు. ఇలాంటి కంబళి చెట్టుతో మీరు మాట్లాడితే చాలు. కొన్ని సంవత్సరాల నుంచి వేర్లు పాకేసినటువంటి సమస్య ఉంటే, ఎన్నో ఏండ్ల నుంచి నీ జీవితంలో చాలా గట్టిగా, చాలా దిట్టంగా పట్టేసుకున్న సమస్యలు ఏవైనా సరే, నీవు నోరు తెరిచి ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే మీరు కంబళి చెట్టుతో మాట్లాడండి అని చెప్పాడు. మీరు కంబళి చెట్టుతో మాట్లాడడమే కాదు, నీవు వేర్లతో పెళ్ళగింపబడుదువుగాక కాదు, పెళ్ళగింపబడిన తరువాత నువ్వు సముద్రములో నాటబడుదువుగాక అని కూడా మీరు పలికితే అదే జరుగుతుంది అని అన్నాడు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో నేనేమో కొండతో మాట్లాడమని చెప్పాడు. ప్రతి ఒక్కరి సమస్యలు కొండలాగా ఎవరు ఏం చేయలేని సమస్యలతో సతమతం అయిపోతున్నారు. ఎవ్వరు ఏమీ చేయలేం. అలాంటి సమస్యల మధ్య కొట్టుమిట్లాడిపోతున్నాం. చాలా సొమ్మసిల్లిపోతున్నాం. నానా రకాల బాధలతో నలిగిపోతున్నాం. కొండలాగుండిపోయి సమస్యలన్నీ. అంటే ఇందాకేమో చదువుకున్న వాక్య భాగంలో మీరు నోరు తెరిచి కొండతో మాట్లాడమన్నాడు. ఇక్కడేమో నోరు తెరిచి కంబళి చెట్టుతో మాట్లాడండి అన్నాడు. మీరేది మాట్లాడితే అదే జరుగుతుంది. దేవుని యందల విశ్వాసం ఉంచితే ప్రయోజనం ఏంటంటే, నువ్వేది పలికితే అదే ఫైనల్. అంతే. నువ్వేది పలికితే అదే జరుగుతుంది అంతే.
దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడంతటి వాడు పలికితేనే గాని పనవలేదు. దేవుడంతటి వాడు నోరు తెరిచి పలికితేనే గాని పనవలేదు. నీవు నేను కూడా పలకాలని కోరుకున్నాడు. నువ్వు నేను కూడా పలికి పని జరిగించుకోవాలి. నువ్వు నేను కూడా పలికి పని జరిగించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పలుకుకి ఎంత శక్తి ఉందో, దేవుని యొక్క పలుకుకి ఎంత బలం ఉందో, యేసయ్య పలికితే ఏం జరిగిందో నేటికి కూడా నువ్వు నేను కూడా దృఢమైన విశ్వాసంతో పలికితే అదే జరగబోతుంది. యేసయ్య ఏది పలికితే అది ఎలాగైతే జరిగిపోయిందో అలాగే జరిగిపోద్ది. అది ఏదైనా అది ఏదైనా గాని ఖచ్చితంగా జరిగిపోద్ది. నీవు దేవుని అందలి విశ్వాసం నీకుందా? దేవుని అందలి నీకున్న విశ్వాసం వలన ప్రయోజనాలు ఏంటో నీకు తెలుసా? మొట్టమొదటిదిగా నువ్వు ఏది పలికితే అదే జరిగిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుగక వెలుగు కలిగెను. చాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుడు పలికాడంతే. దేవుడు అంతటోడు నోరు తెరిస్తేనే గాని పని అవ్వలేదు. ఈరోజు నోరు మూసుకుని కూర్చుంటే పని అవదు. నోరు మూసుకుని కూర్చుంటే పని అవదు. నోరు తెరవాలి. నోరు తెరిచి నువ్వు గట్టిగా మాట్లాడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. దేవుడు అంతటోడు పలికితేనే గాని పని అవ్వలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఒకసారి ఆలోచన చేయి. దేవుని యందలి విశ్వాసం ఉంచితే ప్రయోజనం ఏంటో తెలుసా? దేవుని మీద ఉన్న విశ్వాసంతో నువ్వు ఏదైనా పలికితే చాలు, అది జరుగుతుంది. అంతేకాకుండా అదే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదవాలి. దేవుడు గడ్డిని విత్తములిచ్చి చెట్లను ఉమ్, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ఉమ్, మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఉమ్. అయ్యేను. దేవుడు గడ్డిని విత్తనములనిచ్చు చెట్లను ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును కాక అని పలికాడు. దేవుడు పలికినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. దేవుడు పలికితే ఎన్ని పనులు అయిపోయినాయో చూడండి. దేవుడు పలికితే ఎన్ని పనులు అయిపోయి. విశ్వాసంతో పలుకు. నువ్వు విశ్వాసం తెచ్చుకో. విశ్వాసం తెచ్చుకుని పలుకు. నీలో విశ్వాసం వృద్ధి చెందకపోతే నీవు వృద్ధి చెందడం కాదు, ఆత్మీయతలో వృద్ధి చెందాలని కోరుకో. నీ విశ్వాసం వృద్ధి చెందాలని కోరుకో. ఆత్మ సంబంధంగా మాత్రమే వృద్ధి చెందాలని కోరుకో. శరీర సంబంధంగా కాదు నువ్వు వృద్ధి చెందేది. నువ్వు ఆత్మ సంబంధంగా వృద్ధి చెందాలని కోరుకో. మా విశ్వాసాన్ని వృద్ధి చేయి అని అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధి చేయి అంటే చాలు, ఆయన వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి చేసినట్టు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యేసయ్య ఏది పలికితే అదే జరిగిపోయింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు చదవాలి. యోహాను సువార్త 11, 43, 44. ఆయన అలాగు చెప్పి ఉమ్, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఉమ్, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చాలు అతని ముఖమునకు చాలు. లాజరు బయటికి రా అని గట్టిగా బిగ్గరగా చెప్పాడు యేసయ్య. లాజరు నువ్వు బయటికి రా అన్నాడంతే. పలికాడు యేసయ్య. యేసయ్య ఏది పలికితే అది జరుగుతున్నట్టు నీకు ఇంకెన్ని ఆధారాలు చూపించాలి? చూపించమంటావా? ఇంకా ఎన్ని ఆధారాలు ఉన్నాయో? ఆయన పలికితే చాలు. చచ్చిపోయినోడు బయటకు వచ్చేసాడు. సమాధిలో పెట్టబడినోడు బయటకు వచ్చేసాడు. కేవలం పలకడం. విశ్వాసంతో నోరు పని చేయని, విశ్వాసంతో నోరు తెరిచి పలికితే చాలు, కార్యం జరిగిపోద్ది. మార్కు సువార్త 9:25 చదివితే, నేనే చదివేస్తాను, టైం అయిపోయింది. మార్కు సువార్త
9:25లో మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలి పొమ్ము, వానిలోకి ప్రవేశించొద్దు అని యేసయ్య పలికాడు. దెయ్యం పట్టుకున్నటువంటి పిల్లవానిలోనికి, ఆ యవనంలోనికి ప్రవేశించినటువంటి ఆ దెయ్యం వాణ్ణి చంపేయాలని చూస్తుంటుంటే, ఆ తండ్రి ఆ కొడుకుని తీసుకుని యేసయ్య దగ్గరికి వచ్చాడు. మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. దెయ్యాలకి పలుకు అవసరం. దెయ్యాల దగ్గర ప్రార్థన చేయకూడదు. దెయ్యాల దగ్గర ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోదు. నీ పలుకు కోసం నువ్వు గదిలో ప్రార్థన చేసుకోవాలి. దెయ్యాల దగ్గరికి వచ్చి పలకాలి. నోరు తెరిచి దెయ్యమా వదిలి వెళ్ళిపో అని నువ్వు పలికితే చాలు, అది జరిగిపోతుంది. దేవుడికి స్తోత్రం. లూకా సువార్త 4:38 చదివితే, సీమోను అత్తలో ఉన్న జ్వరమును ఆయన గద్దెంపగానే ఆ జ్వరం ఆమెను విడిచెను అని రాసుంది. సీమోను అత్తగారిలో ఉన్న జ్వరంతో ఆయన మాట్లాడాడు. నీ చంటి పెట్టకే జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకుపోతాం మాట మాటికి. ఎప్పుడైనా సరే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు జ్వరం వస్తే చాలు ఇంట్లో చంటి పిల్లలకి నీ బుర్ర పని చేయదు. గట్టిగా ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో జ్వరంతో మాట్లాడలేకపోతున్నావా? జ్వరంతో గట్టిగా మాట్లాడలేకపోతావా? మాట్లాడాలి. జ్వరమా విడిచిపెట్టి వెళ్ళిపో అని నువ్వు పలికితే చాలు. విశ్వాసంతో పలికితే ఏనాడో వెళ్ళిపోను. నీ పలుకుకి అంత అభిషేకం ఉంది. నీ పలుకుకి అంత శక్తి ఉంది. నువ్వు పలకగలవా? నువ్వు పలుకుతానంటే నిశ్చయముగా దేవుడు నీ పలుకుని చాలా దీవెనకరంగా మార్చేస్తాడు. యేసయ్య పలికినట్టు మనకు కనిపిస్తుంది. సీమోను అత్తగారిలో ఉన్న జ్వరంతో మాట్లాడితే వెళ్ళిపోయింది. ఆయన దెయ్యం దగ్గర గట్టిగా పలికి గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది. లూకా సువార్త 4:35లో సేనాను దెయ్యమును యేసు ఇతనిని వదిలిపో అని గద్దించినప్పుడు అక్కడ పలికాడంతే. ఒక్క పలుకుకే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. యోహాను సువార్త 5:8 38 ఏండ్ల నుండి ఉన్నటువంటి వ్యక్తిని, వ్యాధి కలిగిన వానిని, యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళిపో అన్నాడు. స్పాట్ లో లేచి వెళ్ళిపోయాడు. ప్రియులరా, యేసయ్య పలికితే చాలు అద్భుతాలు జరిగిపోని. యేసయ్య పలికితే చాలు మేలు జరిగిపోయింది ప్రజలకి. పేతురు గారు కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 9:33 చదివితే, అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ్య అని ఒక మనిషిని చూసి, పేతురు, అయినయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో అని అతనితో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యేమో పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. అయినయానేమో పేతురు గారు నీ పరుపును నువ్వే పరుచుకో అన్నాడు. దేవుడికి స్తోత్రం. పేతురు గారు పలుకు ఎంత బలమైందిగా మారిపోయిందంటే, ఒకప్పుడు నా విశ్వాసాన్ని వృద్ధి చేయని యేసయ్య దగ్గరికి వచ్చినోడు ఎంత బలంగా మారిపోయాడో చూడండి. అతను ఏది పలుకుతుంటే అదే జరిగిపోతుంది. దేవుడికి స్తోత్రం. మరొకసారి పేతురు గారు పలికిన పలుకులు మనం చూస్తే కనుక అపోస్తుల కార్యాలు 9:40 చదివితే, పేతురు, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుంది. అపోస్తుల కార్యాలు 9:40లో ఆ మాట మనం చదువుకోవచ్చు. పలికితే చాలు అద్భుతం జరిగిపోయింది. శృంగారం మన దేవాలయం దగ్గర మెట్ల దగ్గర ఉన్నటువంటి వాడు అపోస్తుల కార్యాలు 3:6 చదివితే, అంతటా పేతురు, వెండి బంగారాలను మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాడు. స్పాట్ లో లేచాడు. ఒకే పలుకు. పలికితే ఇన్ని కార్యాలు జరిగిపోతున్నాయి. నోరు తెరిచి పలుకు. దేవుని అందల విశ్వాసంతో గట్టిగా పలుకు. సమస్యలతో మాట్లాడు, కొండలతో మాట్లాడు, కంబళ చెట్టులతో మాట్లాడు. నీ సమస్య ఏదైనా సరే నువ్వు నోరు తెరిచి మాట్లాడితే చాలు ప్రతి సమస్య వెళ్ళిపోతాయి. అపోస్తుల కార్యాలు 16:18 పౌలు కూడా పలికాడు. అపోస్తుల కార్యాలు 16:18 చదివితే, పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పాడు. ఆ దెయ్యముతో పౌలు ఎప్పుడైతే చెప్పాడో
వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయినట్టు మనకి కనిపిస్తుంది. పౌలు పలికాడు, పేతురు గారు పలికాడు, యేసయ్య పలికాడు, స్వయంగా దేవుడు పలికినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. పౌలు గారు మరొక చోట కూడా పలికితే ఒకడికి కళ్ళు కూడా పోని పళ్ళు కళ్ళు కూడా కనపడలేదు. అపోస్తుల కార్యాలు 13, 11 చదివితే, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గురుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పాడు. స్పాట్ లో కళ్ళు మూతలు పడిపోయినాయి. ఇంక నువ్వు సూర్యుని చూడు, కొంతకాలం వరకు ఇదే జరగబోతుంది అని పౌలు ఎప్పుడైతే ఏదైతే పలికేశాడో అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది. నువ్వేది పలికినా అది జరిగిపోతుంది. బేతేలు మించి ఒకసారి ఎలీషా గారు వెళ్తా ఉంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో 42 బాలుర్లు చనిపోవడానికి కారణం ఏంటంటే ఎలీషా శపించాడు. ఎలీషా శపించడానికి కారణం ఏంటంటే, ప్రియులరా, బోడివాడ ఎక్కుపొమ్ము, బోడివాడ ఎక్కుపొమ్ము అని అంటున్నారు. ఎలీషా బట్టతల, ఎలీషాకి వెంట్రుకలు లేవు. ఏండి, బట్టతల ఉంటే మాత్రం బట్టతలోడిని బట్టతలోడు అంటే ఊరుకుంటాడా? ఎంత కోపం వస్తుంది. ఒక ఆమెకి ఎవరికైనా పళ్ళు ఎత్తుకున్నాయి అనుకోండి, ఎత్తు పళ్ళుదానా అంటే ఊరుకుంటుందా? పళ్ళదానా అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు అసలు. నల్లగా ఉన్న వ్యక్తిని నువ్వు నల్లదానా అంటే ఊరుకుంటుందా అండి? ఊరుకోదు అసలు. ఎవరైనా హైట్ గా ఉన్నారనుకోండి, ఏరా రేవులో తాడి చెట్లాగా ఉన్నావు అంటే ఊరుకుంటాడా? ఊరుకోడా అసలు. ఒకవేళ పొట్టుగా ఉన్నవాడిని, ఏరా నువ్వు పొట్టుగా ఉన్నావు అంటే ఊరుకుంటాడా? ఊరుకోడండి. దేవుడికి స్తోత్రం. ఎవరికైనా కోపం వస్తుంది. బోడివాడా బోడివాడా అంటే ఎవడ కోపం రాదు? వెనకకు తిరిగి యెహోవా నామమున శపించేశాడంట. శపించిన వెంటనే అడవిలో నుండి 6 ఎలుగుబంట్లు 42 బాలుల్ని చీల్చేసినట్టు 2వ రాజుల గ్రంథం 2:23లో మనం చదువుతాం. ఒక్క పలికే, ఆ పలుకులో నువ్వేది శపిస్తే అది శపించబడిపోద్దంతే. నువ్వేది పలికితే అది జరిగిపోద్దంతే. నువ్వు దెయ్యాలతో మాట్లాడు, నువ్వు రోగాలతో మాట్లాడు, నువ్వు తెగులతో మాట్లాడు, నువ్వు వ్యాధులతో మాట్లాడు, నువ్వే సమస్యలతోనైనా మాట్లాడు. నువ్వైతే నోరు తెరిచి మాట్లాడగలిగే సామర్థ్యం నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని అందల విశ్వాసం ఉంచినప్పుడు. అపోస్తలుడైన పౌలు వేసినటువంటి పునాదిలో 7 ప్రాముఖ్యమైన రాళ్లలో 3వ రాయి దేవుని అందల విశ్వాసం. దేవుని అందల విశ్వాసం ఉంచితే, దేవుని అందల విశ్వాసం ఉంచడం వలన ప్రయోజనాలలో ప్రాముఖ్యంగా నువ్వు నోరు తెరిచి ఏది పలికితే అది జరిగిపోతుంది అని రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నోరు తెరిచి పలుకు పలుకు అని ఎన్నిసార్లు చెప్తున్నా నోరు తెరిచి నువ్వు పలకలేకపోతున్నావంటే నీకు విశ్వాసం లేదా? నీకు నమ్మకం కుదరడం లేదా? దృఢమైన విశ్వాసం నీలో ఇంకా ఏర్పడలేదా? అసలు ఏంటి? దేనికి నోరు తెరిచి పలకలేకపోతున్నావు అనేది నువ్వు బాగా ఆలోచించుకో. ప్రియులరా, విశ్వాసం లేకపోతే పలకలేం. నోరు తెరిచి నీకు నిజమైన విశ్వాసం దేవుని యందలి లేకపోతే నువ్వు నోరు తెరిచి పలకలేవు. కొన్ని సమస్యలతో మాట్లాడలేవు. నువ్వు మాట్లాడాలి, నువ్వు పలకాలి. కానీ నువ్వు పలకలేకపోతున్నావు, నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అందులో ప్రాముఖ్యంగా ఒకటి విశ్వాసం లేదా. రెండోది, నీ లోపం వలన నువ్వు నోరు తెరిచి పలకలేవు. లోపం వలన నోరు మూసుకునే కూర్చుంటావు. ఏదైనా నీ యందు పొరపాటు ఉంటే ఆ పొరపాటు నీ నోరు తెరవనివ్వదు. ఆ నోరు మూసుకుని కూర్చునే పరిస్థితి నీ లోపం వల్లనే వచ్చింది. మూడోది భయమా? భయం ఉన్న వాళ్ళు కూడా పలకలేరు. నాలుగోది మనోదుఖం, మనోవేదనలో ఉన్న వాళ్ళు గట్టిగా సామర్థ్యవంతంగా నోరు తెరిచి పలకలేరు. ఏదో దుఃఖంలో బాధలో ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐదవది, పలకకూడదని కఠినం చేసుకున్నావా? పలకకూడదని ఏమైనా కఠినం చేసుకుంటే కూడా నువ్వు పలకలేవు. దేవుడికి స్తోత్రం. మన వర్తమానం, నేటి వర్తమానం అయిపోయింది. ప్రియులరా, దేవుని అందల విశ్వాసం ఉంచితే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి మాట మీద, ఆ పాయింట్ మీద ఇన్ని రెఫరెన్స్లు చదువుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఈరోజు యేసయ్య ఏం పలికాడు, ఎక్కడెక్కడ పలికాడు, పౌలు ఏం పలికాడు, ఎక్కడెక్కడ పలికాడు,
పేతురు గారు ఏం పలికాడు? ఎక్కడెక్కడ పలికాడు? ఎలీషా ఏం పలికాడు? ఏం జరిగింది? నువ్వు నోరు తెరిచి పలికితే చాలు. నువ్వు నోరు తెరిచి నువ్వు సమస్యలతో మాట్లాడు. నువ్వు జ్వరంతో మాట్లాడు. నువ్వు అప్పులతో మాట్లాడు. అప్పుల సమస్య నా జీవితంలోంచి పో అని పలుకు. నీ జీవితంలో అప్పుల సమస్య పోతది. నా జీవితంలో ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి నీతో మాట్లాడుతున్నాను. అది ఏ వ్యాధి అయినా, ఓయి వ్యాధ వెళ్ళిపో, ఓయ్ తెగుల వెళ్ళిపో, ఏసునామలో, ఏసుక్రీస్తు నామలో ఇప్పుడే బయటికి వెళ్ళిపో అని నోరు తెరిచి పలికితే చాలు. నువ్వేదంటే అదే. అంతే. దేవుడు అంతటోడు పలికి పని జరిగిందంటే కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో పలికిన తర్వాతే పని అయింది. దేవుడు అంతటోడు పలికితేనే గాని పని అవ్వలేదు. పలికితేనే పని అయింది. నువ్వు కూడా పలుకు. పలికితే తప్పకుండా పని అయిపోతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.